హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13వ వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇప్పటికీ 3 వారాల నుంచి మాట్లాడుతున్నాను. మొదటిసారి బుద్ధిగల కన్యకలు ఆ యొక్క సారాంశం అంతా వివరించాను. 2వ వారం బుద్ధిగల కన్యకల నుంచి 5 మాటలు నేర్చుకున్నాం. ఏంటి 5 మాటలు? దివిటి అంటే శరీరం. శరీరము పరిశుద్ధాత్ముడికి ఎప్పుడు విరోధంగా కార్యం చేస్తుంటుంది. పరిశుద్ధాత్ముడేమో వద్దు అంటే శరీరం కావాలి అంటుంది. పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధికి వెళ్దామా అంటే శరీరము ఏమెళ్దాములే అంటుంది. అందరు నా వైపు చూస్తున్నారా? అందరూ ప్రభు మాటకి సిద్ధంగా ఉన్నారా? ధ్యానంగా రండి. సో శరీరము మరియు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆపోజిట్గానే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నీవు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? పరిశుద్ధాత్ముడికి ప్రాధాన్యత ఇచ్చి జీవించినట్లయితే 2 ఆశీర్వాదాలు అని చెప్పాను. మొదటిది ఏంటి? నీవు ఆశీర్వదించబడతావు. అట్ ద సేమ్ టైం నీ తరతరములు ఆశీర్వదించబడతాయి. అంటే నీవు ఆశీర్వాదానికి కారకుడిగా మారుతావు. ఆశీర్వాదానికి కారకుడిగా మారుతావు. ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్యామిలీ ఉంది. నేనెప్పుడు పరిచర్యకు వస్తానని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నేనెప్పుడు వాక్యం బోధిస్తానని, ప్రభువు పని చేస్తానని నాకెప్పటికీ ఆశ లేదు. నేను ఎప్పుడు అసలు అనుకోలేదు కూడా. చిన్నప్పుడు సండే స్కూల్లోకి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నాము, గొప్ప గొప్ప ప్రైజులు పొందుకున్నాము. కానీ ఎప్పుడైతే అనుకోలేదు. కానీ స్టార్టింగ్ ఈ పునాది ఎవరు వేశారా అంటే మా అప్పకు నాన్న. ఏమంటారు? మా అప్పకు నాన్న, ముత్తాత అనుకుంటా. ఆయన పరిచయం చేసేవాడట. ఊర్లు వెళ్ళి పరిచయం చేసేవాడు. ఆయన తర్వాత మా అబ్బ, ఇద్దరిలో ఒక వ్యక్తి పరిచయం చేశాడు. ఆ తర్వాత మా నాన్నలు, అంటే మా నాన్న, మా పెద్దనాన్న. మా నాన్నకి ఎప్పుడు అప్పలేదు. సో అందరూ అనుకున్నారు ఈడు ఎప్పుడు పరిచయం చేయలేదు, ఈడి కొడుకు ఏమొస్తుందిలే పరిచర్య అని. ఆటోమేటిక్గా మా పెద్దనాన్న చాలా ఊర్లకు వెళ్ళి సువార్త చెప్పేవాడు, పరిచయం చేసేవాడు. ఏ చెడు అలవాటు ఉండేది కాదు. మా నాన్నకి అన్ని అలవాట్లు ఉండేవి. ఈ అలవాటు లేకోకుండా అన్ని చెడు వ్యసనాలు ఉండేవి. మందు, సిగరెట్టు, పేకాట, గీకాట అన్నీ ఉన్నాయి. మా పెద్దనాన్నకి ఏ చెడు అలవాటు లేదు. ఎప్పుడు భక్తి, ఎప్పుడు వాక్యం, ఎప్పుడు పరిచర్య, ఊర్లకు వెళ్ళి పరిచయం చేసేవాడు. మా పెద్దనాన్న కొడుకులు 2 వాళ్ళు సువార్తకి వెళ్తారేమో అనుకున్నాం. కినా వాళ్ళెవరూ సువార్తకి వెళ్ళలేదు. నేను సువార్తకు వచ్చాను. నా మీద ఉన్న తలాంతు కూడా అదే, ఊర్లు వెళ్ళిపోవడమే. తరతరములు ఆశీర్వదించబడతాయంటే అక్కడ ఒక్కడు ఒప్పుకున్నాడు. ఆ ముందు జనరేషన్లో అక్కడి నుంచి తరతరముల్లో ఒకడు ఎన్నుకోబడుతూనే ఉన్నాడు, దేవుని కొడుకు. అర్థమవుతుందా? అది శరీరము, ఆత్మ. శరీరము పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్ముడికి మక్కువ చూపావా, నీవు ఆశీర్వదించబడతావు. నీ తరతరములు ప్రభువులో ఆశీర్వదించబడతాయి. ఇది మొదటి మాట నేర్చుకున్నాం. 2వ మాట, ఎవరి దగ్గర మోతాదుకు మించి ఆత్మీయ బలాలు, ఆత్మీయ సామర్థ్యాలు ఉండవు. ఎవరి ఆత్మీయ సామర్థ్యం వారిదే. గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గరికి వెళ్తే అప్పుగా తీసుకోవచ్చు, నాట్ పాసిబుల్. మా పాస్టర్కు బాగా అభిషేకం ఉంది, నేను వెళ్ళి అప్పు తెచ్చుకుంటా, నాట్ పాసిబుల్. ఏ పాస్టరు తన అభిషేకాన్ని ఇవ్వలేడు. పాయింట్ అర్థమవుతుందా? ఏ పాస్టర్ తన అభిషేకాన్ని రైట్. 3, ఆత్మబలాన్ని నీవే దేవుని దగ్గర కూర్చొని పొందుకోవాలి.
నాలుగో మాట ఏం నేర్చుకున్నామంటే పరిశుద్ధాత్ముడు పొందుకోవాలి అంటే ఖర్చు చేయాల్సింది డబ్బులు కాదు. చాలామంది మినిస్ట్రీకి విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు, ఎంతో డబ్బులు డొనేషన్లు ఇస్తున్నారు. డబ్బుల డొనేషన్ నిన్ను పరిశుద్ధాత్ములకి నడిపేరు, నీకు నువ్వే ఖర్చు అయిపోవాలి. 4వ పాయింట్ నేర్పించాను. 5వ పాయింట్ ఏం నేర్పించాలంటే బుద్ధిగల కన్యకల వలె ప్రభువు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. సో ఏ అంశాల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి? ఒక 10 అంశాలు చెప్తారన్నాను. అందులో మొదటి అంశం ఏం చెప్పారంటే దేవుని సన్నిధికై సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి చెప్పండి? ఎంతగా నువ్వు దేవుని సన్నిధి కొరకు ఆరాటపడుతున్నావు, ఎంతగా నువ్వు దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడుతున్నావు. జ్వరం వచ్చింది, డ్యూటీకి వెళ్తావా వెళ్ళవా? ఎలా వెళ్తావు? టాబ్లెట్ వేసుకొని క్యాన్ వి మేనేజ్ కదా కదా. చర్చి కూడా వెళ్తాం మాస్టర్ గారు, అలా మాట్లాడతారేంటి? అక్కడ మా కనిపిస్తుంది. నేనే వద్దని చెప్పాను, జ్వరం వస్తుందంటే బాధ అంటే వాళ్ళు బాధ అంటాను, అయినా వచ్చింది. గుడ్, ఆ వస్తాను నాకు తెలుసు. ప్రభువు సన్నిధికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు. నేనేమంటానంటే ప్రభువు సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అనే ప్రశ్నలో జ్వరం వచ్చినా పులకరం వచ్చినా మేనేజబుల్ అని చెప్పి టాబ్లెట్ వేసుకు వెళ్తున్నావు. ఇక్కడ నేను ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇన్ టైం వెళ్తావా, ఆన్ టైం వెళ్తావా, అవుట్ ఆఫ్ ద టైం వెళ్తావా? 8 o'clock స్కూలు, జ్వరం వచ్చింది కదా అని చెప్పి 9 o'clock వెళ్తావా? పని చేయాలి పాస్టర్, పని చేయాలి. కరెక్టే కదా. ఒళ్ళు నొప్పులున్నా, కాళ్ళ నొప్పులున్నా, ఏ నొప్పులున్నా వెళ్తామా వెళ్ళమా? చర్చికి ఇన్ టైమా, ఆన్ టైమా, అవుట్ ఆఫ్ టైమా? మామూలుగానే అవుట్ ఆఫ్ టైం అమ్మా. జ్వరం వస్తే ఇంకా అవుట్ ఆఫ్ టైం. అందుకనే ప్రశ్నించుకోవాలి, దేవుని సన్నిధికై నీ సిద్ధపాటు ఎంత? ఓకేనా? ఈ సంవత్సరం 2025 చర్చికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు ఏదో గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. ఒక్క రాలే ఇప్పటికి. ఎవరు వచ్చారు? ఏ ఫ్యామిలీ వచ్చింది చెప్పండి సార్, చేతులు ఏ ఫ్యామిలీ వచ్చిందో? రెగ్యులర్గా, ఓకేనా? ఇన్ ద టైం, నాట్ ఆన్ ద టైం, నాట్ అవుట్ ఆఫ్ ద టైం. తూచ్ తూచ్. ఆ రోజు అడిగితే ఏం చెప్పారు తెలుసా? అంటాం కానీ ఇస్తారా అన్నారు. ఎవరున్నారా? ఆలోచించుకోండి. సో ఇన్ టైం, ఇది ప్రభు సన్నిధి. దేవుని సన్నిధికై నీ సిద్ధపాటు ఎంత? మొదటి ప్రశ్న. రెండవ అంశం ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రార్థనకై రాసుకోండి. ఏ ఏ అంశాల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి అది హెడ్డింగ్. ఏ ఏ అంశముల యందు సిద్ధపాటు కలిగి ఉండాలి. అందులో మొదటిది ఏం చెప్పాను? దేవుని సన్నిధికై ఇన్ టైం సిద్ధపాటు కలిగి ఉండాలి. నాట్ ఈవెన్ ఆన్ టైం. 9కి చర్చ్ అంటే 9 కాదు, 10 minutes బిఫోర్. ఇన్ ద టైం, ఇన్ టైం. దేవుని సన్నిధికై ఇన్ టైం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది మొదటి మాట. రెండవ మాట ఈరోజు నేర్చుకుందాం. ప్రార్థనకై, వాక్యముకై నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థనకై, వాక్యముకై నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. చెవులు గల వారికి మాత్రమే ఈ మాట అర్థమవుతుంది. ధ్యానంగా వినండి. పిల్లలు పెద్దలు డిస్టర్బ్ చేయకండి, సైలెంట్గా ఉండాలి. ఓకేనా? రైట్. ఏంటి రెండవ అంశం? ప్రార్థనకై, వాక్యముకై ఏముండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దైవ సేవకుడి యొక్క ప్రార్థన చూద్దాం. ముందు కీర్తనలు 55 రెఫరెన్స్ కూడా రాసుకోండి. కీర్తనలు 55, 16, 17. అక్కడ ఒక పెద్ద మనిషి కనిపిస్తాడు మనం. 16, 17 ఆ పెద్ద మనిషి యొక్క ప్రార్థన చూద్దాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఎప్పుడెప్పుడు? సాయంకాలమున, రైట్. ఉదయమున, రైట్. మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడమ్మా? సాయంత్రము. ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడు? తెల్లవారుజామున ప్రే చేస్తాడట, మధ్యాహ్నమున ప్రార్థన చేస్తాడట,
సాయంకాలమున ప్రార్థన చేస్తాడంట. ఎవరా వ్యక్తి? దావీదు. ఏంటట? నేను దేవునికి మొరపెట్టుకునేదను. ఎప్పుడెప్పుడు? వేకువజామున మొరపెట్టుకునేదను, మధ్యకాలమున మొరపెట్టుకునేదను, సాయంకాలమున మొరపెట్టుకునేదను. మనం ఎలా మొరపెట్టుకుంటున్నాం? ఎవరి వ్యక్తి? దావీదు. సో దావీదు మనకి ఏం నేర్పిస్తున్నాడు? బాబు మార్నింగ్ మొరపెట్టు, ఆఫ్టర్ కూడా ప్రే చేసుకో, నైట్ కూడా ప్రే చేసుకో. ఇది దావీదు నేర్పిస్తున్నాడు. దావీదు మనకు నేర్పిస్తున్న మాట ఏంటి? వేకువజామున ప్రార్థన చేయి, మధ్యాహ్నంలో ప్రార్థన చేయి, ఈవినింగ్ ప్రార్థన చేయి. ఇక్కడ టీచర్లు ఎంతమంది ఉన్నారు? సార్ నా వైపు చూడండి, చేతులు ఎత్తాలి. టీచర్స్ అందరితో మాట్లాడతాను. టీచర్స్ ఓకేనా? టీచర్ జాబ్ రైట్. స్కూల్కు ఒకవేళ 8 పీరియడ్స్ ఉంటాయా? 8 పీరియడ్స్ ఓకేనా? సెకండ్ పీరియడ్ అయిపోయినాక థర్డ్ పీరియడ్ నువ్వు బతుకుంటావని గ్యారెంటీ ఉందా? ఇలాంటి ప్రశ్నలు వేస్తారేంటన్నా మరి దారుణంగా. ఎవరికైనా ఫ్యూచర్ గ్యారెంటీ ఉందా? ఎవరికి లేదు కదా. అబ్దుల్ కలాం అంతటి వాడు ఇలా మాట్లాడుతూ తప్పులు పడిపోయాడా లేదా? నిన్న రామాత్మపూర్లో మా స్టూడెంట్ అట పోయిన వారం చనిపోయాడు. గుండె నొప్పి వచ్చి. నాకు స్టూడెంట్ అంటే ఏ వయసులో ఉంటాడు? 23 ఏళ్ళ వయసు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు న్యూస్. సో నో గ్యారంటీ. కనుక నిన్ను సజీవుల లెక్కలు ఇచ్చే దేవుడుకు పీరియడ్ క్లాస్ చెప్పి రెండో పీరియడ్కి వెళ్ళేటప్పుడు ప్రభువా పీరియడ్ అయిపోతానే ఛీ ఈ టీచర్ ఏం చెప్పిందో ఏమో దరిద్రం ఒక్క ముక్క అర్థం కాలని స్టూడెంట్ వచ్చి ఇన్ఛార్జ్ కంప్లైంట్ ఇచ్చారు. నీ పరిస్థితి ఏంటి? టీచర్లు మాట్లాడాలి, అందరితో మాట్లాడతాను. టీచర్స్ మాట్లాడాలి. ఐ డోంట్ లైక్ కృష్ణవేణి మ్యామ్ అని చెప్పి వెళ్ళి ఇన్ఛార్జ్ మీద చైర్మన్ కంప్లైంట్ ఇచ్చారనుకో, టీచర్లు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అది రాకుండా కృప ఎవరు ఇచ్చారు? నీ జ్ఞానమా? నీ జ్ఞానం అంత పిల్లలకు అర్థమయ్యేటట్టుగా బోధిస్తుందా? ఎవరు నీకు బోధించి ఆ జ్ఞానం ఇచ్చింది? ఒక్కసారన్నా పీరియడ్ అయిపోతానే తండ్రి ఈ పీరియడ్ నా ద్వారా పిల్లలతో ఇంత మంచిగా మాట్లాడావా, థ్యాంక్స్ నాయన. ఇంకో పీరియడ్కి వెళ్తున్నాను, నా నోట నీ మాట నుంచి మాట్లాడవా అని ఒక్కసారైనా కృతజ్ఞత చెల్లించారా? ఇమాజిన్ చేసుకోండి. రైట్. వేరే జాబ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ చేతులతోనమ్మా. స్టూడెంట్స్ పీరియడ్ టు పీరియడ్ ఒక్కసారైనా దేవుడికి కృతజ్ఞత చెల్లించారా? టీచర్ రాలేదు, అబ్బా దరిద్రం వెళ్ళిపోయింది టీచర్ రాలే అనుకున్నారు, కానీ ఒక్కసారన్నా ప్రభు కృపకు కృతజ్ఞత చెల్లించారా? వేరే జాబ్ చేస్తున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ని తీసుకుందాం, లీడ్ చేస్తుంది. ప్రభువా ఈ లీడ్ అయిపోయిన వెంటనే ఇంకో లీడ్ నాకు అనుగ్రహిస్తున్నావా అని ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పారు? ఇది వేకువజామున ప్రార్థన, మధ్యాహ్నమున ప్రార్థన, సాయంకాలమున ప్రార్థన. అంటే ప్రతి పనిలో గంటకొకసారి ప్రభువుకు కృతజ్ఞత చెల్లించే జీవితం, అలాంటి ప్రార్థనా జీవితం నీకుందా, మనకుందా ప్రశ్నించుకుందాం అనేది అన్నమాట. పాయింట్ అర్థమైందా కాలేదా? ఇక్కడ ఇది మొదటి పాయింట్ నేర్పించారు. మొదటి పాయింట్ ఏంటి? ప్రతి గంటకు ఒకసారి ఏముండాలి ప్రార్థనలో? నీ జీవితంలో ఏముండాలి? కృతజ్ఞత. రాసుకోండి. ఎవ్రీ అవర్ we need to say thanks to Lord. కృతజ్ఞత జీవితం మనకు ఉండాలి. ఎవరు నేర్పిస్తున్నారు ఈ మాట? దావీదు నేర్పిస్తున్నాడు ఈ మాట. రైట్. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట చూద్దాం. ఎవరికి కన్నీళ్ళు లేవు చేతులెత్తండి. ఎవరికి బాధలు లేవు చేతులెత్తండి. అస్సలు ఏ అనారోగ్యం లేవు చేతులెత్తండి. అసలు 24/7 బిందాస్ భయ హ్యాపీ చేతులెత్తండి. ఎవరు లేరా? అందరికీ కన్నీళ్ళు ఉన్నాయా? ఓ అమ్మాయి ఎప్పుడైనా ఏడ్చావు కదా, కోపం వచ్చి ఏదో ఒకటి వచ్చి అలికో గిలికి ఏడ్చిటావు కదా. ఏడ్చిన నీ కన్నీళ్ళు ఒక్కసారైనా నేను ప్రేమించి మీ డాడీ బుడ్డిలో పట్టుకున్నాడా? మీ మమ్మీ పట్టుకున్నా? మీ మమ్మీకి నువ్వు అంటే అంత ప్రాణం కదా.
24/7 కొడుకు 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 అంటుంది. ఎప్పుడన్నా నువ్వు ఏడ్చావా లేదా? బోలెసార్లు ఏడ్చావు కదా. ఏడ్చిన కన్నీళ్ళు ఇలా దోశల్లో పట్టుకుని అయ్యో నా కొడుకు కన్నీళ్ళు వ్యర్థము కాకూడదు అని ఎప్పుడన్నా నీ తల్లి ఏడ్చిందా? అలా నీకు గుర్తుందా ఎప్పుడన్నా? లేదు కదా. వాక్యం కీర్తనలు 56 1, 2 and 8. మరి బైబిల్ ఉందో చూడండి ఇక్కడ. పైన బైబిల్ చూడండి. పైన బైబిల్ కీర్తనలు 56 1, 2 and 8. ఏం చేయము? మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధిస్తూనే ఉన్నారు. అనేకులు నాతో పోట్లాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బ. అయినా ఎనిమిదికి వెళ్ళమ్మా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. వాట్ నా సంచారములను నీవు లెక్కించున్నావు. తల్లిదండ్రులు ఎప్పుడైనా లెక్కించారా? తల్లిదండ్రులను లెక్కించారా? నీ బాధలు కానీ, నీ దుఃఖాలు కానీ, నీ సమస్యలు కానీ ఏదైనా అమ్మా నాన్నైనా లెక్క పెట్టుకున్నారో తెలియదు. లెక్క పెట్టుకున్నారో తెలియదు. కానీ ఇంకా కిందికి వెళ్ళండి. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో కవిలే అంటే కింద ఇచ్చాను మీనింగ్. నీ పుస్తకంలో ఎన్నిసార్లు పిల్లలు అమ్మ నన్ను ఎన్ని అడిగిటారు? నేను నా కూతురు అడిగింది ఒకటి. ఎప్పుడు అడిగి దగ్గర 8 నెలలు అయింది, సంవత్సరం అయిందో. నేను ఇప్పుడు తెచ్చిలే, నేను తెచ్చుకున్నా. నా కూతురు మాత్రం లేదు, మంచిగా కాస్ట్లీగా నేను తెచ్చుకున్నా. నా కూతురు మాత్రం తేలే అంటే తేనని కాదు, నాకు అసలు గుర్తులేదు. ఒకేలా ఇంటికి వచ్చి నాకు అడిగింటి అప్పుడు గుర్తుకొచ్చింది. అక్కడైతే గుర్తురాలే. అంటే అర్థం ఏంటి? నా పుస్తకములో నా కూతురు అడిగిన రిక్వైర్మెంట్ లేదు. అలాగే నా కూతురు అంటే నాకు ఇష్టం లేదా? ప్రేమ లేదా? ఓ ఫుల్. కానీ లేదు. కానీ దేవుడట చిన్న చిన్న మాటలు కూడా, నువ్వు అడిగే చిన్న చిన్న మాటలు కూడా దేవుడు చాలా ధ్యానంగా రాసుకుంటాడట. ఆయన పుస్తకంలో రాసుకుంటాడట. మర్చిపోతానేమో దోశలలో పెట్టుకుంటాడట. అంత మంచి దేవుడు మన దేవుడు. పాయింట్ అర్థమైందా? అందుకే తల్లి నిన్ను మరచినా, తండ్రి నిన్ను మరచినా విడువని దేవుడు అని పాట ఎందుకు వచ్చింది అంటే అందుకే. నీ ప్రార్థన ఎక్కడ? ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. వాట్ ఎవర్ ద ప్రేయర్ యు ఆర్ డూయింగ్, అవన్నీ కూడా ఆయన పుస్తకంలో నోట్ చేసుకుంటాడు. నీవు మరిచిపోయినా ఆయన మర్చిపోడు. అలా నా జీవితంలో అయితే బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేనే ప్రార్థించిన, నేనే మర్చిపోయాను చాలాసార్లు. అది జరిగిన తర్వాత అప్పుడు ప్రార్థించాను. వాటి అర్థమవుతుందా? మనం మరిచిపోయినా మన ప్రార్థన క్లియర్గా పుస్తకంలో రాసుకుంటాడు. మరి ఎంతగా ప్రార్థించాలి? మనం ఎంతగా ప్రార్థించాలి? అంతగా ప్రార్థించాలి. కానీ ప్రార్థిస్తున్నామా? దావీదు అంటున్నాడు, అయ్యా నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు, నీ కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కాదు, నీవు చేయు అంగలార్పు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే నీవు అంగలారుస్తున్న వ్యక్తి, ఎవరు ఎదుటైతే నువ్వు అంగలారుస్తున్నావో, ఎవరు ఎదుటైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎవరు ఎదుటైతే నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో ఆ వ్యక్తి నీవు మరిచిన నీ విజ్ఞాపన మరువని సత్యమైన దేవుడు. ఇది 2వ పాయింట్. దావీదు నేర్పిస్తున్న 2వ పాయింట్ ఏంటి? నీవు మరిచిన నీ ప్రార్థన మరువక నెరవేర్చే దేవుడు మన దేవుడు. రాసుకోండి. నేను మరిచిన నా ప్రార్థన మరువక నెరవేర్చే దేవుడు నా యేసయ్య. రాసుకున్నారా? దావీదు నేర్పిస్తున్న 2వ పాయింట్ ఏంటి? చాలా మందికి ఈ మాట చెవులకు ఎక్కదు, జస్ట్ వింటున్నారు అంతే. ఎందుకు ఎక్కట్లేదు చెప్పండి రా? భలే చెప్తావులే అన్న, ఎన్ని ఏళ్ళ ముంచి ప్రార్థిస్తున్నా నీకేం తెలుసు? చేసి కళ్ళ నీళ్ళు కూడా ఆరిపోయాయి. ఓ మోకాళ్ళు వేసి మోకాళ్ళు కూడా అరిగిపోయాయి. నీకేం తెలుసు పాస్టర్?
అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ సేయింగ్ నో. అందుకే ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాను లాస్ట్లో. జనగా ధ్యానం చేయండి. దావీదు నేర్పిస్తున్న మొదటి అంశం ఏంటి? ప్రతి గడియ దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండో పాయింట్ ఏం నేర్పిస్తున్నాడు? నీ ప్రార్థన నీవు మరచినా దేవుడు మరువడు, గుర్తు పెట్టుకో అని చెప్తున్నాడు. ఓకేనా? మూడవది, ఎలాంటి ప్రార్థన చేయాలి? ఫాస్టింగ్ ప్రేయరా? ఎలాంటి ప్రార్థన చేయాలి? ఫాస్టింగ్ ప్రేయర్. నెగిటివ్ వద్దు, పాజిటివ్ చేద్దాం. ఎలాంటి ప్రార్థన చేద్దాం? ఫాస్టింగ్ ప్రేయర్ చాలా బలమైంది కదా. ఫాస్టింగ్ ప్రేయర్ బలమైందా కాదా? ఆన్సర్ చెప్పండి నాతో. ఉపవాస ప్రార్థన బలమైందా కాదా? మాట్లాడండి సార్, పొద్దు పోతుంది. ఉపవాస ప్రార్థన బలమైందా కాదా? రైట్, చేయండి నాతో పాటు. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17, 18. ఇక్కడ ఒక వ్యక్తి ఉపవాసం చేశాడు, రిజల్ట్ సూపర్ వచ్చింది. చూడండి, రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17, 18. ఎవరు? మరలా దావీదే. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బ్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి ఆ దావీదును నేల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తున్న దావీదును, రాజైన దావీదును లేపడానికి ప్రయత్నించగా అతడు అసలు ఒప్పుకొనక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఎన్ని రోజులు భోజనం చేయలేదట? హౌ మెనీ డేస్ ఫాస్టింగ్ అండి? హౌ మెనీ డేస్ ఫాస్టింగ్ అండి? హౌ మెనీ డేస్ ఫాస్టింగ్ అండి? నువ్వెన్ని రోజులు చేస్తున్నావు ఫాస్టింగ్? ఒక పూట. నీ ఫాస్టింగ్ ఎంత? ఒక పూట. ఒక పూట అన్నం మానుకుంటున్నావు అంతే. ఈ వ్యక్తి అన్నం ఒకటే మానుకున్నాడా? ఇంతే, ఇట్లా పడిపోయాడంతే దేవుని దగ్గర. ప్రభువా నా కొడుకుని బాగుంది, ప్రభువా నా కొడుకుని క్షమించు, ప్రభువా నా కొడుకుని క్షమించు, తండ్రి నా కొడుకుని క్షమించు, తండ్రి నా కొడుకును క్షమించు తండ్రి. 7 రోజులు పక్కన వచ్చాయ్యా, తిద్దురాయ్యా. 7 రోజులైంది. రాజుగారు 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 తిన్నాడా తినలేదా? ఏమని రాసింది బైబిల్లో? 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే రిజల్ట్ చూడండి ఒకసారి. 7వ దినమున బిడ్డ చనిపోగా. రిజల్ట్ ఏమొచ్చిందండి? ఉపవాస ప్రార్థన చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది? ఉపవాస ప్రార్థన చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది? నెగిటివా పాజిటివా? మనకు అలాంటి రిజల్ట్ వస్తే పరిస్థితి ఏంటి? 2 రోజులు ఉపవాసం చేసావు, నమ్మకంగా చేసావు. ఉపవాసాన్ని నమ్మకంగా చేస్తారా, నమ్మకం లేకుండా చేస్తారా? నమ్మకంగా ఉపవాస ప్రార్థన చేసావు. బయట ఉన్న వాళ్ళు నాతో మాట్లాడుతున్నారా? నాతో ఏకీపిస్తున్నారా? నమ్మకంగా ఉపవాస ప్రార్థన చేసావు, రిజల్ట్ నెగిటివ్గా వచ్చింది. ఏం చేస్తారు? ఇలా అమ్మ బాగలేకో, కొడుకు బాగలేకో, ఎవరో బాగలేకో హాస్పిటల్లో పడ్డారు. ఆడి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, లేదా ఆమె కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు. నెగిటివ్ రిజల్ట్ వస్తే ఏంటి పరిస్థితి? చెప్పాలి. దెబ్బకు చర్చి బంద్ ఫస్ట్ రూల్. ఓకేనా? తర్వాత పాస్టర్ ప్రేర్ చేసి ఫోన్ చేసింది అనుకో, చాలే మాస్టర్ ఆపే, దేవుడు లేడు, ఎవరు లేరు. 2వ మాట, 3వ మాట చెప్పండి. ఇదే చేస్తారా కదా? ఇదే చేస్తారా చేయరా? నెగిటివ్ రిజల్ట్గా వస్తే, రిజల్ట్ నెగిటివ్గా వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ చర్చ్ బంద్, 2వది పాస్టర్తో డీలింగ్ బంద్, 3వది మెల్లిగా అన్ని దేవతలు స్టార్ట్, 4వది లోకం ఎంట్రీ. కరెక్టా కాదా? కానీ దావీదు ఏం నేర్పిస్తున్నాడు? దావీదుకి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా?
దావీదుకి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా? కుమారుడు చనిపోగా, ముందే చెప్పాడుగా చనిపోతాడని. దేవుడు అన్నమాట ఎక్కడైనా తప్పుతాడా? ముందే ఇన్ఫార్మ్ చేశాడుగా, అయ్యా నీ కుమారుడు చనిపోతాడని ముందే చెప్పాడు. ప్రభు కొరకు ప్రయత్నించాడు అంతే. దావీదు ప్రయత్నించాడు, దావీదు ముందే చనిపోతాడని ప్రయత్నించాడు. ఎక్కడ అతని యొక్క ఉపవాసం వ్యర్థమైందండి? పాజిటివ్. అతడి ఉపవాస ప్రార్థన అతనికి ఇచ్చిన రిజల్ట్ రాసుకోండి. అతడి 7 రోజులు ఉపవాస ప్రార్థన అతనికి ఇచ్చిన రిజల్ట్, అతని రాజ్యము శాశ్వత కాలముగా నిలిచారు. అతని రాజ్యము శాశ్వత కాలము నిలిచెను. రిజల్ట్ మంచిది కాదా? రిజల్ట్ మంచిది కాదా? రెండవ రిజల్ట్, జ్ఞానవంతుడైన సొలొమోను పుట్టాడు. నెక్స్ట్ ఎవరు పుట్టారు? ఆర్డరీ కొడుకు చనిపోతే ఎక్స్ట్రార్డరీ కొడుకు పుట్టాడు. ఎవరు అక్కడ ఎక్స్ట్రార్డరీ కొడుకు? జ్ఞానవంతుడైన సొలొమోను పుట్టాడు. మళ్ళా కరెక్టా? రిజల్ట్ నెగిటివ్ వచ్చిందా? మూడో రిజల్ట్ చెప్పమంటారా? దేవుని కుమారుడు దావీదు కుమారుడిగా పుట్టాడు. ఎవరు? దేవుని కుమారుడైన యేసు దావీదు కుమారుడిగా ఈ భూలోకంలో పుట్టాడు. ఓకేనా? యేసు యొక్క రాజ్యాన్ని దావీదు రాజ్యంతో పోల్చారు. ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత గొప్ప ధన్యత ఊహించుకోండి. నీవు నేను ఉపవాసం చేస్తే ఆన్ ద స్పాట్, అట్ దట్ టైం, అట్ దట్ మూమెంట్ నెగిటివ్ రిజల్ట్ నీ కళ్ళకి కనిపించవచ్చు. దాన్ని బట్టి వెనకెళ్ళిపోయావా? దాన్ని బట్టి వెనక్కెళ్ళిపోయావా? దాన్ని బట్టి క్రీస్తుని విడిచావా? ఈ పాజిటివ్ రిజల్ట్ పోగొట్టుకుంటాం. ఎవరికైనా ఈ రిజల్ట్ ఉందా? దావీదు కుమారుడా, యేసుకు పేరేంటి? యేసుకు పేరేంటి? దావీదు కుమారుడా నన్ను కనికరించము, దావీదు కుమారుడా నన్ను కనికరించమని భిక్షగాళ్ళు కేకలేశారు. ఏంటి ఇంత ధన్యత? యేసేంటి? దావీదు వంశావళిలో పుట్టడం ఏంటి? దేవుని కుమారుడు ఏంటి? దావీదు వంశావళిలో పుట్టడం ఏంటి? ఎందుకంటే ఆయన ప్రార్థన. సో నా ప్రార్థన అంత పవర్ఫుల్. ఎందుకు ఆపేశాం? ఆన్ ద స్పాట్ రిజల్ట్ వెతుక్కుంటున్నాం, ఆన్ ద మూమెంట్ రిజల్ట్ వెతుక్కుంటున్నాం. అప్పుడు కనిపించట్లేదు, అప్పుడు ఏదో నెగిటివ్ అనిపిస్తుంది, హే జరగట్లేదులే అనిపిస్తుంది, వదిలేస్తున్నాం. ప్రార్థన వదిలేస్తున్నాం, అన్నీ వదిలేస్తున్నాం. పాయింట్ అర్థమైందా? మూడో పాయింట్ దావీదు నేర్పిస్తున్నాడు, ఉపవాస ప్రార్థన రిజల్ట్ ఖచ్చితం. ఉపవాస ప్రార్థన యొక్క రిజల్ట్ ఉత్తమం, కంపల్సరీ, శ్రేష్టమైన రాసుకోండి. ఉపవాస ప్రార్థన యొక్క రిజల్ట్ శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. మరి ఎప్పుడు ప్రార్థన చేయాలి? పాట ఏం పడుకున్నాం? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనతోనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే వాళ్ళ చెప్పాలి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. దేవుని కుమారుడు అంతటి వాడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ పాదములు తడపకుండా డే ఆరంభించలేదు. నువ్వు నేను మార్క్స్ వార్తలో మాట్లాడా, పెందల కడనే లేచి ఒకసారి నా వైపు చూడండి అమ్మా. ఈరోజు 4 o'clock ప్రోగ్రామ్ పెట్టాను. ఎంతమంది వస్తారు? ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రోగ్రామ్ పెట్టాను. ఓకేనా? చాలా పెద్ద వ్యక్తిని పిలిపిస్తున్నాను, పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ఎంతమంది అటెండ్ అవుతారు? అందరూ అటెండ్ అవుతారు కదా. ఎన్ని గంటలకు అటెండ్ అవుతారు? 4కు. స్నానం చేయకుండా వస్తారా? చెప్పాలి. స్నానం చేసే వస్తారు కదా. 4 గంటలకు స్నానం చేయాలంటే, ఇది రావాలంటే మీరు ఎన్నికి లేయాలి? రెడీ రావాలంటే 3కు. అంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉందన్నా, ఏదైనా పెళ్ళి ఉందన్నా, ఏదైనా జర్నీ ఉందన్నా 3కే లేస్తాం. ఉద్యోగంలో ఏదైనా పని ఉందంటే 3కు లేస్తాం. చర్చ్ అంటే లేలేమా?
ప్రభు కొరకు లేలేమా? ప్రయాణమే తెగెళ్తున్నావు, వెళ్తూ రక్షించాల్సింది ఎవరు? వెళ్తున్న నీ ప్రయాణంలో నిన్ను కాపాడేది నీ కారా? ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారు కాపాడుతుందా? పాత కారులో ఒక ఎయిర్ బ్యాగ్ ఉండేది, మెల్లి తోలేవాళ్ళు. ఎందుకంటే పొరపాటు ఇక్కడ గుద్దాను అనుకో, ఎన్ని ఎయిర్ బ్యాగ్ లోపల అయితే ఒక్కటే, అది వరకు నాకు ఒక్కడికే, నేను సేఫే, నా పక్కన నా భార్య, అది వచ్చాక నేను ఎందుకు ఇంకా. అందుకనే ఎంత చెప్పినా మెల్లిగా తోలేవాడిని. అమ్మో ఎయిర్ బ్యాగ్స్ లేవని, ఎలాగైనా గాడి అయితే పాత వద్దు అని కొత్త కార్ తీసుకున్నాను, 6 ఎయిర్ బ్యాగ్స్. ఓకేనా? అది తోలేటప్పుడు ఏమైనా ఇచ్చేటప్పుడు, సార్ 160 తొక్కండి సార్, ఏం కాదు అన్నాడు. 160 ఏం కాదు అని అడిగారు. మేము తెచ్చేటప్పుడు 160 స్పీడ్లో తెస్తాం సార్ కార్లు. అబ్బా, ఏంటంటే కొట్టేసిన స్టీల్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంది సార్, ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ప్రభువా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయట అంటే, ఆ వచ్చే క్షణంలో నీ ప్రాణం నేను తీసుకుంటే, అది ఓపెన్ అయ్యే క్షణంలో నీ ప్రాణం నేను తీసుకుంటే ఎయిర్ బ్యాగ్సా కాపాడేది? ప్రభువా. సో మరి నీ జర్నీ, నీ మీటింగు, నీ టోటింగ్లు, నీ టాటింగ్లు ఏవైతే ఉన్నావో అన్నిట్లో నిన్ను సంరక్షించే దేవుడు కొరకైతే ఎర్లీ మార్నింగ్ లేలేం కదా, పెందల కడనే లేలేం కదా. ఎస్ఆర్లో ఏమమ్మా పిల్లలు నవ్వు చూడండి ఒకసారి. స్కూల్ ఉందంటే ఎన్నికలు ఎత్తాం, ట్యూషన్ ఉందంటే ఎన్నికలు ఎత్తాం. ఇంకెన్ని రోజులు దైవ సేవకులు ఇదే బోధించాలి. సో ప్రార్థనకు ఎన్నిక లేయాలి. పెందలకడనే ప్రభువు పాదములు కడగకుండా రోజును ఎలా ప్రారంభిస్తున్నాం ప్రశ్నించుకున్నాం. 4వ ప్రశ్న ఇక నేను చెప్పాను. మొదటి పాయింట్ ఏం చెప్పాను? ప్రతి గడియకు దేవునికి కృతజ్ఞత చెల్లించే ప్రార్థనా జీవితం ఉండాలి. రెండోది ఏముండాలని చెప్పాను? మన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు, ఆయన తన పుస్తకంలో రాసుకుంటాడన్న నమ్మకం, విశ్వాసం ఉండాలి. మూడేం చెప్పాను? ఉపవాస ప్రార్థన శ్రేష్టమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది అని చెప్పాను. 4 చెప్తున్నాడు, పెందలకడనే నీ ప్రార్థనా జీవితం ప్రారంభం కావాలి. మాకు పాత చర్చిలో మా పాస్టర్ చెప్పేవాడు, ప్రార్థనకి ఎందుకు లేస్తారా? 5కు లేస్తాం. 5కు ఆల్రెడీ సాతాను లేచిందిగా, లేచిందా లేదా? 5కు ఆల్రెడీ సాతాను లేచిందా లేదా? 5కు ఫస్ట్ లేస్తారు. 5 గంటలకు ఏం వస్తుంది? ఆశ. అంతకంటే కొంచెం ముందేమంటే దాని తర్వాత ఏం వస్తుంది? ఓకేనా? అంటే ఆల్ విగ్రహాలు లేచేసాయి, ఆ తర్వాత నువ్వు లేచి ప్రార్థించేది. వాటికంటే ముందే ప్రభు పాదములు కడిగి బలము నొందుకొని కూర్చోవాలి కదా. పాయింట్ అర్థమైందా? వాటికంటే వేకోజామునే కూర్చొని ప్రభువు పాదములు పట్టుకొని బలము నొందుకొని కూర్చోవాలి కదా. 4వ పాయింట్ అయిపోయింది. 5 ప్రార్థన ఎలా చేయాలి? 2 రకాల వ్యక్తుల దగ్గర నుంచి నేర్పిస్తున్నాను. 1 దానియేలు గ్రంథము, ప్రార్థన ఎలా చేయాలి, దానియేలు ఎలా చేశాడో చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. మా ఫస్ట్ ధ్యానమ్మా. ఇంటి శాసనము సంతకం చేయబడినది దానియేలు తెలుసుకొనును. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి ఏంటి ఆ యొక్క సంతకం? ఎవరు ప్రార్థనలు ఎవరి దేవుళ్ళకి చేసుకోకూడదు, కేవలం రాజుగారి మూర్తికి మాత్రమే సాష్టాంగపడి విగ్రహం నమస్కరించాలి, పూజించాలి. తెలుసుకొని ఏం చేసినట్టు దావీదు, దానియేలు అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి కిటికీలు యెరూషలేము ప్రార్థనా మందిరపు వైపు తెరిచి ఉండటను బట్టి అటువైపుగా తల తిప్పి దేవునికి ప్రార్థిస్తూ ఉండను. ఇక్కడ నేను నేర్పిస్తున్న 5వ పాయింట్ ఏంటంటే
శ్రమ ఉన్నా, కష్టమున్నా, ఇరుకు ఇబ్బంది ఉన్నా ప్రార్థన మానలేదు దానియేలు. ప్రార్థన చేస్తే ఏం చెప్పారు? సింహాల బోడులో పడేస్తారన్నారు. అట్లాంటి ఆజ్ఞ ఉంటే కూడా మనకేమన్నా అలాంటి ఆజ్ఞ ఉన్నాయా? ఓకేనా? మన సీఎం ఏమన్నా ప్రార్థిస్తే చంపేస్తానని చెప్పాడా? చెప్పాడా? మన పక్కింటి వాళ్ళు ఏమన్నా, లేదా మన ఓనర్లు ఏమన్నా మీరు ఇంట్లో ప్రార్థన చేస్తే చంపేస్తాం అన్నారా? మరి చంపేస్తామన్నా కూడా యథావిధిగా యథాతథిగా అనుదినము ప్రార్థించినట్టుగా దానియేలు ప్రార్థిస్తే, ఏ రిస్ట్రిక్షన్స్ లేకపోయినా, ఏ శ్రమ లేకపోయినా, సహోదరుడా, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మన ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ ఏంటి? ప్రార్థిస్తున్నామా? 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 ప్రభువు అక్కడ బహు సమీపంగా ఉంది. ప్రార్థిస్తున్నామా? దానియేలు ఎలా ప్రార్థించాడో చూద్దామా? 9వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. 9వ అధ్యాయం మొత్తం దానియేలు యొక్క ప్రార్థనే. జాగ్రత్తగా చదవండి ఇంటికి వెళ్ళి. 9వ అధ్యాయం మొత్తం దానియేలు చేసిన ప్రార్థన. ఇందులో స్టెప్స్ ఉంటాయి. మన ప్రార్థనలో కూడా ఈ స్టెప్స్ ఉండేటట్టుగా చూసుకుందాం. రైట్, ఫస్ట్ వన్, 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చినట్లుగా తెలియజేసినట్లుగా ఏం చెప్పాడు ప్రవక్త ఇర్మియాకు? అరే నాన్న, మన యొక్క ఇజ్రాయెల్ జనాంగాలు 77 సంవత్సరాలు, 77 కాదు 70 సంవత్సరాలు బబులోను కిందికి వెళ్ళిపోతుంది. 70 సంవత్సరాల తర్వాత మరలా విడిపిస్తాను అని ఇర్మియాకు ముందే చెప్పాడు. కనుక ఇర్మియా ప్రవక్త ఆల్రెడీ ప్రవచించాడు. ఆయన తరువాత వచ్చిన జనాంగం ఇక దానియేలు. పాయింట్ అర్థమైందా? ఇర్మియా తర్వాత వచ్చిన జనాంగము దానియేలు. చిన్న పిల్లోడు బబుయేళ్ళకి వెళ్ళిపోయాడు, అక్కడే పెరిగి పెద్దయ్యాడు. అక్కడ 70 years కంప్లీట్ అయిపోయాయి. ఆ విషయాన్ని బాగానండి. ఏంటమ్మా? పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి. చాలా బాగా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? దేవుని యొక్క మాటలు లేఖనముల మీద ధ్యానం ఉంది దానియేలుకు. ఏముందండి? లేఖనముల మీద ధ్యానం ఉంది. మనకెంతమందికి లేఖనములు నెరవేరుతున్నట్లు ధ్యానం ఉన్నాయి? ప్రభువు రాకడ గురించి కొన్ని లేఖనాలు ఉన్నాయా లేదా? ప్రస్తుత పరిస్థితులను బట్టి కొన్ని లేఖనాలు ఉన్నాయా లేదా? ఆ లేఖనాలు నెరవేరుతున్నప్పుడు, అయ్యా ఈ లేఖనం నెరవేరింది నాయన, ఇక ముందున్న పరిస్థితి ఇదే అని ఎప్పుడైనా లేఖనాలు పట్టుకొని ప్రార్థించారా? ఆ లేఖనాలే మాకు తెలియదు పాస్టర్ అంటారా? నా వైపు చూస్తున్నారా? చూడండి ఒకసారి. లేఖనాలు బట్టి ప్రార్థిస్తున్నారా? లేఖనాలు బట్టి ప్రార్థించాలంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. లేఖనాల మీద పట్టుండాలంటే ఏముండాలి? బైబిల్ చదవాలి. చదువుతున్నామా? బైబిల్ ధ్యానిస్తున్నామా? లేఖనాల యందు ధ్యాస ఉందా? లేఖనాల యందు ఆలోచన ఉందా? దానియేలు చూడండి ఎలా పడుతున్నాడు. యేసయ్యా, దేవా, తండ్రి ఏమన్నావు అప్పుడు? 70 ఏళ్ళ వరకే శిక్ష అన్నావు కదా, 70 ఏళ్ళకు పూర్తి అయిపోతుంది, మమ్మల్ని విడిపిస్తావా? ఏమన్నా? అది కదా కావాల్సింది. అయ్యా ఇదిగో బలి పశువు ఆల్రెడీ వధించబడింది. యెరూషలేము యొక్క మందిరపు ప్రాకారములు కట్టడానికి పర్మిషన్ ఇవ్వబడింది. అయ్యా దగ్గరున్నావు, అయ్యా గుమ్మములు చెప్తున్నావు, నా బ్రతికేలా మార్చుకోవాలి, ఇదిగో అక్కడ నిల్చొని ఉన్నావే, వస్తున్నావా? ఏం చేయాలి నేను? ప్రార్థిస్తున్నారా? గుమ్మముల ఎదుట నిల్చొని ఉన్నాడు ఆయన. అలా వచ్చేయడానికి, ఇలా నువ్వు లేపడానికి సిద్ధంగా ఉన్నావా? విడిచిపెట్టబడితే నీ పరిస్థితి ఏంటి?
విడిచిపెట్టబడితే నీ పరిస్థితి ఏంటి? 1000 సంవత్సరంలో నువ్వు రోధించినా ఏం చేసినా ప్రభు వినడు. ఒక్క 4 రోజులు నీ భర్తని మాట్లాడకపోతే, ఒక్క సంవత్సరం నీ భర్తని మాట్లాడకపోతే, ఒక్క సంవత్సరం నీ భార్యని మాట్లాడకపోతే, ఒక్క సంవత్సరం నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ మాటలు వినకపోతే రోధిస్తున్నావే, ఏడుస్తున్నావే, అంగలారుస్తున్నావే. నా మాట మా మమ్మీ అనట్లేదు, నా మాట మా డాడీ అనట్లేదు, దే ఆర్ నాట్ లవింగ్ మీ. ఏడుస్తున్న సహోదరుడు ఆ సహోదరి 1000 సంవత్సరంలో దేవుడు నీ మాట వినడు, పక్కన మౌనంగా ఉండిపోతాడు. భరించగలవా? ఈరోజు కూతురు తిడితే భరించలేవు, ఈరోజు కొడుకును అడుస్తే భరించలేవు. మా అక్క ఉండేది, మా పాస్టర్ టాప్ అని మీకేవాడు, కర్రతో ప్రశంసలు వచ్చి చర్చిలో కొట్టేసేవాడు. అల్లరి చేస్తే చేతితో కూడా చిక్కు తీసుకొచ్చి టాప్ అనేసేవాడు. మేము ఎవరో అనేవాళ్ళం కాదు, అస్సలు ఒక్క మాట కూడా చెప్పేవాళ్ళం. కొడితే కొట్టుకొని మా అక్క అయితే అసలు జీర్ణించుకోలేకపోయేది. హే నీ పిల్లలు వేయట్లేదా అంటే మా పిల్లలు కొడతావే అని గొడవ వేసుకునే పాస్టర్. ఒక చిన్న దెబ్బ పడితే కూతురు మీద ఒప్పుకోలేకున్నావే. నీ కళ్ళ ఎదుట కూతురు, నీ కళ్ళ ఎదుట కొడుకు, నీ కళ్ళ ఎదుట నీ యొక్క జనాంగము, నీ కళ్ళ ఎదుట నీ యొక్క బిడ్డలు సాతాను రాజ్యంలో నలుగుట చూడగలవా? ఏం సహోదరుడా మాట్లాడరు? చూడగలమా? తల్లిదండ్రులారా చూడగలమా? అయ్యో లేఖనములు నెరవేర్చబడుతున్నాయి అన్న ఆవేదన, భయం, బాధ కలగట్లేదా? ఇంకా అలా నిమ్మలంగా చాప కింద నీరులాగా పట్టించుకోకుండా, అదేమో చాప కింద నీరులాగే చల్లగా వచ్చేసి నిన్ను మొత్తం తడిపేస్తుంది సాతాను. అర్థం కావట్లేదా? ఇంకిప్పుడు మేలుకుందాం. లేఖనములు ఎందుకు పట్టెప్పుడు వస్తుంది? బైబిల్ ఎప్పుడు చదవడం మొదలు పెడతాం? చదవండి. యెషయా గ్రంథము, హెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రతి గ్రంథము చదవండి. భవిష్యవాణి ఇక్కడ రాయబడి ఉంది, లేఖనములు ఇక్కడ ఉన్నాయి. ఆలోచించుకోండి. దావీదు ప్రార్థనలో ఏముంది? దానియేలు ప్రార్థనలో ఏముంది? లేఖనములు ఎత్తి పట్టుకున్నాడు. సో లేఖనములు ఎత్తి పట్టుకోవాలంటే మనకు కూడా ఏముండాలి? బైబిల్ చదవాలి. 4వ వచనంలోకి వెళ్ళమ్మా. 4వ వచనం. ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, మహాత్మ్యము గల భీకరుడవు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. చాలమ్మా. 2వ వచనం ఏం చెప్తుందంటే నీ ప్రార్థనలో లేఖనాలు ఎత్తి పట్టుకునే కృప ఉండాలి. రాసుకోండి. ప్రార్థన ఎలా చేయాలి? రాసుకోండి అమ్మా, రాసుకోండి. ప్రార్థన ఎలా చేయాలి? మొదటి అంశం ఏంటి? లేఖనములు ఎత్తి పట్టుకోవాలి. రెండోది ఏంటి? దేవుణ్ణి స్తుతించాలి. దానియేలు ఇక్కడ స్తుతిస్తున్నాడు. భీకరము గల దేవా, మహత్యము గల దేవా, నీ నామానికి మహిమ కలుగును గాక, నీకే యుగయుగములకు మహిమ కలుగును గాక, నీకే యుగయుగములకు మహిమ కలుగును గాక. స్తుతిస్తున్నాడు. నీ ప్రార్థనలో ఏముండాలి? స్తుతించడం ఉండాలి. స్తుతించమన్నాం కదా అని చెప్పి ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్కి వచ్చిన 500 స్తుతులు, 1000 స్తుతులు బుక్కులు చదవకండి. నాట్ యాక్సెప్టెడ్. అది నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, తప్పని చెప్పట్లేదు. నువ్వు ప్రార్థనలో మోకరించినప్పుడు గంట బుక్కులు దేవా స్తోత్రం ఆమేన్, గంట ప్రార్థన అయిపోయింది. నో 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 నో. నీ హృదయ అంతరంగములో నుంచి ప్రభువును కూర్చిన మహిమ స్తుతిగా రావాలి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, యజమానుడా, నా తండ్రి, నన్ను ప్రేమిస్తున్నవాడా,
నన్ను కనికరించిన వాడా, నన్ను చూస్తున్నవాడా, నన్ను కాచుకొనుచున్నవాడా, అయ్యో నా ప్రార్థన వింటున్నవాడా, నా పక్కన ఉన్నవాడా, నా తండ్రి, నన్ను రూపించిన వాడా, నా జీవాధిపతి. ఎన్ని మాటలో నీ హృదయ అంతరంగంలో నుంచి దేవునికి స్తుతులు రావాలి. పాయింట్ అర్థమైందా? 3, ప్రార్థనలో మొట్టమొదటిగా ఏముండాలి? లేఖనాలు. 2 ఏముండాలి? స్తుతి. 3 వచ్చిన ఏం కట్టుకొని రైట్ చదవమ్మా. కోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని తుమ్ము కొట్టుకొని పోతావురా నువ్వు. ఎవరు ఒకసారి ఈ డైలాగ్ ఎప్పుడు వింటారు? నాశనం అయిపోతావురా, దుమ్ము కొట్టుకొని పోతావురా అంటే అర్థం ఏంటి? వాడి సావు కుక్క సావు కంటే అర్థమనం, అది చెప్పించడం అంటే. అర్థమైందా? దుమ్ము కొట్టుకొని పోతావారంటే ఏంటి? నీ 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 శవము నీ బంధువులు కూడా దొరకదురా, నాశనం అయిపోతావురా నువ్వు. దుమ్ము కొట్టుకొని పోవడం అంటే అది. దానియేలు ఒంటి మీద దుమ్ము చల్లుకున్నాడంటే నేను వేస్ట్గా అన్నా, నేను ఏది కాదయ్యా, ఎసయ్యా నేను వేస్ట్, ఐఎమ్ సరెండరింగ్. పూర్తిగా తను తాను వదులుకోవడం. అని ప్రార్థన చేసినప్పుడు నిన్ను నువ్వు వదులుకోగలగాలి. గోడె పట్ట కట్టుకోవడము, దుమ్ము చల్లుకోవడము దేనికి సాదృశ్యం? చచ్చిపోవడానికి సాదృశ్యం. ఐఎమ్ రెడీ టు డై మై సెల్ఫ్. ప్రార్థనలో నేను చచ్చిపోతాను. 3వ పాయింట్ రాసుకోండి. శరీరము నలగ కొట్టుకోవడానికి, చచ్చిపోవడానికి సిద్ధపాటు. ప్రార్థనలో 3ది ఏముండాలి? శరీరం నలగొట్టుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. అంటే ఏంటి పాస్టర్ గారు? కంఫర్టబుల్ వే ఆఫ్ ప్రేయర్ ఆలోచించకండి. దేవుని సన్నిధిలో నలిగిపోవడానికి ఇష్టపడదు. 3వ పాయింట్ అర్థమైందా? 6వ వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, ఎక్కడ వద్దురావమ్మా? 9:6 అమ్మా. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును ఏమయ్యాము? పాపునైపోయాను ప్రభువా, దుష్టుడైపోయాను ప్రభువా, చెడు తలంపులు కలిగి అయిపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. 4వది పాపపు ఒప్పుకోలు. నీ ప్రార్థనలో పాపాలు ఒప్పుకోవాలి. రాసుకోండమ్మా. 1ది లేఖనాలు ఎత్తి పట్టుకోవాలి. 2 దేవుని స్తుతించాలి. 3 శరీరాన్ని నలగొట్టుకోవాలి. అంటే ఉపవాసాలు ఉండాలి. అప్పుడప్పుడు వారానికి ఒకరోజు ఉపవాసాలు ఉండాలి. 4 పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి. పాపం ఒప్పుకోవడం అంటే ఓన్లీ ఒప్పుకోవడం కాదండి, విడిచిపెట్టాలి. 4వ పాయింట్ అర్థమైందా? 11వ వచనం. నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేశాము కనుక తండ్రి, నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్టు యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలుకలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతుంది. సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్టు మా దేవుడైన యెహోవాను సమాధాన పరచుకొనకపోతుంది. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా మా దేవా, నీవు నీ బహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమున ఇదంతా ఏంటి?
దేవుని యొక్క ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటాడు దానియేలు. ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, మేము చేసిన పాపానికి మీరు మోషేతో చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఈ పాటికి మేము నాశనం అయిపోయి ఉండాల్సింది. ఆయన మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ బ్రతికిస్తున్నాం, ఇంకా ప్రేమిస్తూ బ్రతికిస్తున్నావు, సజీవ లెక్కలో పెట్టావు. ఆయన కృప ఆయన మేలు ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని కృపను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నావా? చెక్ చేసుకోండి. 5వ విషయం ఏంటి? దేవుని యొక్క ఉన్నతమైన కృపను ప్రార్థనలో ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. పాయింట్ అర్థమైందా? ఎన్ని స్టెప్స్ చెప్పారు ఇప్పటికి ప్రార్థనలో? మొదట ఏముండాలి? లేఖనాలు ఎత్తి పట్టుకోవాలి. రెండోది ఏముండాలి? స్తుతి చెల్లించాలి. మూడోది శరీరాన్ని నలగొట్టుకోవాలి. నాలుగోది పాపాలు ఒప్పుకోవాలి. 5వది దేవుని ఉపకారములు జ్ఞాపకం చేసుకోవాలి. 6వ పాయింట్, 6వ స్టెప్, 17వ వచనం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఏం చేయాలట? ప్రభువా, ఇంత గొప్ప మేలు మాకు చేసావు ప్రభు అని ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఎంత తెలివిగా తన విజ్ఞాపన అడుగుతున్నాడు. ఏమని? ఇప్పుడైతే ప్రభువా, ఈ దాసుడు చేయు విజ్ఞాపన ఆలకించవా, ఇది చేయవా, ప్లీజ్ నా పరిస్థితి ఇది చూడవా, నాకు జాబ్ కావాలి చూడవా, నాకు ప్రమోషన్ కావాలి చూడవా. ఇప్పుడు విజ్ఞాపన. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? 5 స్టేజ్లు బంద్. స్టార్టింగ్ దేవా స్తోత్ర 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 హల్లెలూయా స్తోత్ర స్తోత్ర గొప్ప దేవా స్తోత్ర స్తోత్ర హల్లెలూయా స్తోత్ర 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 ప్రభు స్తోత్ర 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 తండ్రి నేను ఉచ్చరించిన ప్రభు, వారికి అసలు రావద్దు ప్రభు, నాకే రావాలి ప్రభు. ఇది మన ప్రార్థన. ఆమేన్. అయిపోయింది. పక్కన పొరపాట కూతురు కొడుకు కూర్చొని దేవా నాకు ఉద్యోగం అంటే ఆమె అనింది, నువ్వు విన్నావు ప్రభు, ఆమె అనింది. ఇది కూడా ఉన్నాం అంటే ఆమె అంటే జరిగిపోవడమే. డైరెక్ట్ సెల్ఫిష్ విజ్ఞాపన. ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక సీఎం దగ్గరికి వెళ్ళి ఏదైనా అర్జీ చేసుకోవాలంటే, రే సీఎం కొంచెం నాకు అది కావాలి ఇచ్చే అంటారా అని చూద్దాం సార్. ఏమవుతుంది? సింహాల ఫోనులో పడినట్టు మేము కూడా కారాగారములో అయిపోతా లేదా? ఈ 5 ఏళ్ళు పరిపాలించే సీఎంకే ఇంత రెస్పెక్టబుల్ పోయి ఎవరండి మీరంటే, సార్ మీరు అప్పుడు వచ్చారు ఆ ఏరియా నుంచి సార్, మేము ఏం చెప్పంటే సార్ ఏదో మీరు ఇస్తారని దయదంచి మీరు ఇంత వినయంగా సీఎం దాకా ఎందుకులే. మన బాలుగారు అడుగుదాం. బాలుగారు లోకల్ ఎమ్మెల్యే తెలుసు కదా, కొంచెం ఎలా అడుగుతారు వెళ్ళి? నేను ఓటు ఎత్తుకెళ్తాను రా అంటావా? దెబ్బకు 2 పీకడు ఆ నుంచి ఇడికి బంద్. ఎలా అడుగుతాం? సార్ మనల్ని కొంచెం ఏదన్నా అంటే అవసరంగా ఇలా అడుగుతాం. లోకల్ ఎమ్మెల్యేలు మనం ఓటేస్తే గెలిచే వాళ్ళను వీళ్ళని అడగడానికి ఇంత రెస్పెక్టబుల్ ముందు ఎంతో స్టోరీ నడుపుతాం. ప్రభుత్వ ప్రార్థన మాత్రం అబ్బే ఎందుకు ఇలా? ఎప్పుడు అనిపించలేదా? కనుక ఒక పద్ధతి. ఏంటా పద్ధతి? లేఖనాలు పట్టుకోండి. ప్రభువా లేఖనాలు నెరవేరుతున్నాయి, వాక్యం చదవండి. రెండోది ఏంటి? ప్రభువుకు స్తుతులు చెల్లించండి. ఆయన స్తుతికి పాత్రుడు, స్తుతి ఆరాధనకు అర్హుడు ఆయన. తర్వాత ఏం చేయాలి? నీ శరీరాన్ని నలగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడు. ఆ తర్వాత ఏం చేయాలి? నీ పాపాలు ఒప్పుకో, పరిశుద్ధుడిగా కడగబడు. 5వది ఏం చేయాలి? దేవుని కృపను జ్ఞాపకం చేసుకో. అప్పుడు విజ్ఞాపన మొదలుపెట్టు. 6వది విజ్ఞాపన. మన ప్రార్థనలో ఓన్లీ విజ్ఞాపనలు ఉంటున్నాయి. రైట్? విజ్ఞాపన అయిపోయిందా? ఇప్పుడు 18, 19 వచనం. విజ్ఞాపన తర్వాత ఏం చేయాలి? ఆమెన్ అనాలి. ఏమనాలి? విజ్ఞాపన తర్వాత ఏమనాలి? విజ్ఞాపన తర్వాత ఏం చేయాలి? ఆమెన్ అనాలి. అంతే కదా పాపం. ఈయన అట్లే 18, 19 చదవమ్మా. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము గాని
మా స్వనీతి కార్యములను బట్టి నిలవబడి ప్రార్థించట్లేదు. మా దేవా చెవి యొక్కి ఆలకించుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యము చేయక చెవి ఎక్కిన ప్రార్థన మనని చిత్తగించుము. నా దేవా ఈ పట్టణము ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి ఈ ప్రార్థన నా ప్రార్థన వినమని వేడుకుంటుంది. చివరిగా వచ్చాక తెలుసా? కృతజ్ఞత, దేవునికి ఘనత, ప్రైజింగ్, థ్యాంక్స్. ఇప్పుడు సీఎం చేస్తా అంటే ఏం చెప్తావు? ఓకేరా బాయ్ అంటావా? థ్యాంక్ యూ సార్ అంటావా? ఏమంటారు సార్ చెప్పండి? చిన్న ఇస్తేనే థ్యాంక్ యూ సార్, నేను మర్చిపోలేను సార్ అంటావా? మరి ఎందుకు దేవుని దగ్గర కృతజ్ఞత లేదు? కృతజ్ఞత చివరిగా విజ్ఞాపన తర్వాత చేయాల్సింది థ్యాంక్స్, కృతజ్ఞత. కానీ బైబిల్ ఎవరేపడింది? అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయి, నువ్వు పొందుకుంటావు. సో 7వ స్టెప్ ఏంటండి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. 8వ స్టెప్ ఏంటి తెలుసా? 8వ స్టెప్ ఏంటి తెలుసా? దానియేలు ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే దేవుడు విన్నాడు లేదా? నా మాట ఒకసారి బాగుండి. దానియేలు ప్రార్థించిన వెంటనే ఎవరున్నారు? యెహోవా దేవుడు విన్నాడు. విని ఎవరు పంపించాడు? గాబ్రియేలు దూతను పంపించాడు. పోరా పో అని. గాబ్రియేలు దూత వచ్చి మెసేజ్ తక్షణమే దానియేలుకు చెప్పిందా? దేవుడు పంపించిన 3 వారాల తర్వాత వచ్చిందట. ఎందుకని మధ్యలో సాతానుగా అడుగుతున్నాడు. అడుగుతుంటే గాబ్రియేలు దూత సాతానుతో యుద్ధము చేయలేక తోడుకెళ్ళి ఏం తెచ్చుకుంది? సైన్యాధిపతి అయిన మిఖాయేలు దూతను తెచ్చుకుంది. అప్పుడు మిఖాయేలు దూత సాతాను పక్క తరిమితే అప్పుడు గాబ్రియేలు దూత మెసేజ్ చెప్పింది. మేబీ నీ ప్రార్థన కూడా అటు ఇటు ఆలస్యము కావచ్చేమో భయ్యా. నీకు ఉండాల్సిందేంటి? నిరీక్షణ. సో చివరి 8వ స్టెప్ ప్రార్థనలో నిరీక్షణ. లోపల బిడ్డ 8వ స్టెప్ నిరీక్షణ. ఏముండాలి? సో ప్రార్థనలో 8 స్టెప్పులు చెప్పడం ఒకసారి ఏంటో చూడండి. లేఖనాలు ఎత్తి పట్టుకోవాలి, దేవుని స్తుతించాలి, శరీరాన్ని అలగొట్టుకోవడానికి సిద్ధపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, దేవుని ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, విజ్ఞాపనలు చేయాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పి అని కృతజ్ఞత చెల్లించాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. ఈ 8 స్టెప్స్ ప్రార్థనలో ఉన్నాయి. పాయింట్ అర్థమైందా? ఇక నుంచి ప్రార్థన అలా చేద్దామా? సో ప్రార్థనకై వాక్యం ధ్యానించడానికై సిద్ధపాటు కలిగి ఉందామా? లేదంటే ఇంకా ఆలస్యం చేస్తూ వెళ్ళిపోదామా? ఏం చేద్దామండి? మాట్లాడరు ఒకరు కూడా. ఏం చేద్దాం? సిద్ధపడదామా వద్దా అన్న? ఇలా కాదు కానీ మాకు షార్ట్ అండ్ స్వీట్గా ఎలా ప్రార్థన చేయాలి చెప్తారా అని అడగండి, చెప్తా. ఎవరు ఉన్నారా యువతలు? షార్ట్గా స్వీట్గా పాత నిబంధనలు మాకొద్దు, కొత్త నిబంధనలోంచి ఏమన్నా వచ్చేవారం చెప్తాం. కొత్త నిబంధనలు వచ్చే వారం ప్రార్థన ఎలా చేయాలో చెప్పి వేరే పాయింట్లోకి వెళ్తాం. దేవుడి వాక్యం ద్వారా మహిమ పొందుకోను గాక.